దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, ఈరోజు దేవుని వాక్యము కీర్తన 123 రెండవ వాక్యం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు, లేదా మనకు సహాయం చేసే వరకు, మనల్ని స్వస్థపరిచే వరకు, మనల్ని దీవించే వరకు, మనల్ని అభివృద్ధి పరిచే వరకు మన కన్నులు ఆయన చేతి తట్టు కాదు, ఆయన తట్టు చూడాలి అని చెప్తుంది. మనం దాసులము, దాసురాలం కాదు. అక్కడ దాసులు, దాసి అని రాయబడ్డది. మీరు గమనించండి, మనము మార్కెట్లో వెళ్ళినప్పుడు కానీ, చర్చికి వెళ్తున్నప్పుడు కానీ, చర్చి దగ్గర సండే అయిపోయిన తర్వాత కానీ మనం ఏమైనా సహాయం చేస్తామో అని మన చేతి తట్టు చూస్తుంటారు వాళ్ళు. పాపం పేదవాళ్ళు, భిక్షం ఆడుకునే పిల్లలు మన చేతి తట్టు చూస్తుంటారు. మన పాకెట్లో చేయబడితే ఏమో తీస్తున్నాము, ఇస్తున్నామని మన చేతి తట్టు చూస్తుంటారు. కనుక దాసి కన్నులు మాట చూడండి మీరు. దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు. నీవు నేను ఆయన చేతి తట్టు చూడడం కాదు, ఆయన తట్టు చూడడం అని రాయబడ్డది. మనము మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు, సహాయం చేయ వరకు, ఆదరించే వరకు, బలపరచే వరకు ఆయన తట్టు చూడడం. గమనించారా? ఆయన తట్టు చూడడం అంటే ఇంకా కొంత డీప్గా ఆలోచిస్తే ఆయన ముఖాన్ని చూడడం, ఆయన సన్నిధి ముఖకాంతిలో మన ఆశీర్వాదాలు కనబడుచున్నవి. అలాగనే ఉందా? 90వ కీర్తన 8వ వాక్యంలో కాదు, మన రహస్య పాపాలు కనబడుచున్నాయి 90వ కీర్తన 8వ వాక్యంలో. కనుక మనం ఆయన తట్టు చూచినప్పుడు మన జీవితంలో మనలోని లోపాలు చూడగలుగుతాం, మనలో పాపాన్ని చూడగలుగుతాం, మన పొరపాట్లను చూడగలుగుతాం. ఆయన తట్టు చూచినప్పుడు ఆయన సన్నిధి ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. కనుక మనం మన ఆత్మీయ జీవితంలో మనము ఆయన చేతి తట్టు చూచే వారంగా ఉండకూడదు. అందరూ ఆయన చేతి తట్టు చూచే వాళ్ళే, ఆయన తట్టు చూచేవారు లేరు. ఇంకొక మాట కూడా రాయబడ్డది. దేవుడు మోషే ద్వారా చెప్పిన మాట, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వాక్య భాగం, 24వ వాక్య భాగం. మీరు ఇశ్రాయేలులకు ఇలాగూను దీవించాలి అని చెప్తూ 24వ వాక్యంలో, 6వ అధ్యాయం 24వ వాక్యంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. చూసారు ఇక్కడ రాబడ్డ మాట, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక అని రాయబడ్డది. కానీ కీర్తన గ్రంథంలో ఆయన సన్నిధి ముఖకాంతి అని రాయబడ్డది. గమనించారా? ఆయన సన్నిధి అయినా, లేదా ఆయన సన్నిధి ముఖకాంతి అయినా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి. ఆయన సన్నిధి ముఖకాంతిలో, ఆయన సన్నిధి ప్రకాశింపచేసి అనే మాటలు గమనించండి. కనుక టోటల్ ఏంటంటే మన ఆయన పాద సన్నిధిలో ఆయన ముఖకాంతిని చూడగలం. మనం ఎక్కడ మోకరించినా ఆయన పాదాలు, ఆయన ముఖకాంతిని మనం చూడగలం. అది చూసే సమయంలో మన రహస్య పాపాలనే చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఆశీర్వాదం అంటే మన పాపముల విషయంలో మనము మారు మనసు పొందిన అనుభవం. యేషవ్ ఏం చేశాడు? ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసము, అంటే ఆశీర్వాదం కోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడెను. కనుక మనం చేతి తట్టు కాదు చూసేది, ఆయన ముఖకాంతిని చూడాలి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడమే కాదు, మన ఆశీర్వాదానికి, మన అభివృద్ధికి, మన దీవెనకు, మన స్వస్థతకు ఆటంకమైన మన పాపం ఏదో అది తొలగించబడడానికి ప్రభు మనకు హెల్ప్ చేయడానికి చూస్తున్నాడు.
కానీ కొండల తట్టు నువ్వు కళ్ళెత్తితే నీకు సహాయం ఎక్కడి నుంచి రాదు. భూమి ఆకాశం సృజించిన ఆయన వైపు చూడగలిగితే ఆయన ఏమైనా మీ జీవితంలో చేయగలడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి మనం దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, మీకు వందనాలు. ఈ దిన వాక్యంకు యేసు చెల్లిస్తూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.